నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీ చౌకధరల దుకాణంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీ పథకం ద్వారా పేద కుటుంబాలకు భారం తగ్గుతుందని తెలిపారు. రేషన్ కార్డులు పంపిణీ చేపట్టి ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఎస్ఓ రాములు, ఆర్డీఓ రవి, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలం గడిచింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం. ఇది ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకుంటా ఉన్న అనేక నిర్ణయాల భాగంలో మేము ఆ రోజు చెప్పినాం, మేనిఫెస్టోలో ఇది కూడా పెట్టినాం. సన్న బియ్యం తప్పకుండా ఇస్తాం, పేదవారికి పూర్తి స్థాయిలో రేషన్ షాప్ల ద్వారానే సన్న బియ్యం ఇస్తామని చెప్పాం. మా సోదరులు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వం దాన్ని దిద్దుబాట్లు పెడుతూ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మేము ఒక పక్షాన ఈరోజు సన్న బియ్యం సంబంధించి మా ఆర్డీఓ గారు చెప్పిండ్రు, స్పష్టంగా మా ప్రకాష్ రెడ్డి గారు చెప్పిండ్రు, మీ శాసన సభ్యులు కూడా ఎందుకు సన్న బియ్యాన్ని పేదవారికి అందజేస్తున్నామని చెప్పారు. వ్యాప్తంగా ఒక మాఫియా ఉంటుండే, దొడ్డ బియ్యం సంబంధించి ఆ మాఫియాని అరకట్టాలి. ఒకటి. రెండవది, ఇంతకుముందు చెప్పినట్టు మేము ఏ విధంగానైతే సన్న బియ్యం మన ఇళ్లలో తింటా ఉన్నామో, స్తోమత గల మరి సాటి సోదరుడు ఏ విధంగానైతే సన్న బియ్యం ద్వారా వంటలు వండుకుంటా ఉన్నారో, పేదవారు కూడా అదే విధంగా ఆ స్థాయికి ఎదిగిపియాలనే ప్రభుత్వ లక్ష్యం, ఉద్దేశంతో ముందుకు నడిచినాం. మీకు అందరికీ కూడా తెలుసు, ఆ రోజు ఏం జరుగుతూ ఉండే. నేను కూడా ప్రత్యక్షంగా సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం తినేవారు మన రాష్ట్రంలో చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వం మరి 6 కేజీలు ఒక వ్యక్తికి దానికి కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇయ్యని కుటుంబాలకు కూడా 6 కేజీల చొప్పున అందరికి ఇస్తా ఉన్న తరుణంలో దాదాపు 90% మంది, కొంతమంది తీసుకునేవారు రేషన్ కార్డుకు సంబంధించి. దానివల్ల ఆరోగ్యశ్రీ వస్తుందనో లేకుంటే అదొక ప్రధానమైన గుర్తింపుగా రేషన్ కార్డు తీసుకున్నప్పటికీ చాలా వరకు కూడా అక్కడున్న